బ్రో సూర్యని డిఫరెంట్గా చూపించారు. ఇంతకుముందు సూర్యలాగా ఇప్పుడు చాలా డిఫరెంట్. సూర్య కోసం సినిమాకు ఎవరైనా రావచ్చు. చాలా బాగుంది మూవీ అయితే బాగుందినా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పిచ్చలు ఉంది. వాంచి సూర్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఎప్పుడు చూడండి సూర్యనా ఇప్పుడు గెటప్ అంతా కొత్తగా ఉంది. రోలెక్స్ స్టైల్లో లాస్ట్ లో కార్తీ వేరే లెవెల్ సూపర్. అంటే విక్రమ్ లో మనం ఎట్లయితే అరుపులు వచ్చాయి మనకు రోలెక్స్ అట్లా వస్తాయి కూడా ఫుల్ ఫుల్ దానికంటే ఎక్కువ. ఇంకా అంటే కామెడీ టైమింగ్ చూపించాడా కార్తీ లాస్ట్ లో? లేదు ఫుల్ హైప్. యాక్షన్ అంటే యాక్షన్ సీన్స్ ఏం లేవు ఇంకా స్టార్టింగ్ కాలా వాళ్ళిద్దరి మధ్య. లేదు నే కంగువా 2 లీడ్ వెయిటింగ్ ఫర్ కంగువా. ఎక్కడ బోర్ అనిపిదమ్మా ఆల్మోస్ట్ 2 గంటల నో మొత్తం అంతా హైప్ ఫుల్ హైప్. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కొద్దిగా ఇబ్బంది పడ్డాము. వాయిస్ ఎక్కువ లౌడ్ గా ఉంది. బీజిఎం అది బీజిఎం ఎఫర్ట్ అది. ఎక్కువ కొట్టేశారా అసలు అన్ఎక్స్పెక్టెడ్. సీట్లు అట్లే అదర్తానాయి సీట్లు. అనిరుద్ధ్ మించి కొట్టినాడు. దాటచ్చు దగ్గర చూడొచ్చు. అందరూ యావరేజ్ అంటున్నారు. కొత్త డిఫరెంట్ సూర్యాని బాగా చూపించారు. యావరేజ్ కూడా కాదు, కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ బయట కొన్ని చోట్ల అంటే కొంచెం నెగిటివ్ టాక్ కంప్లీట్ వచ్చేస్తుంది. దేని వల్ల అంటారు? ఏదో సౌండ్ లోపల డబ్బింగ్ ఇబ్బంది ఉంది ఏదో అంటున్నారు. సౌండ్ విషయానికి వస్తే డిఎస్పి చంపేశాడు. బీజిఎం కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం చాలా బాగుంది. నాకు సూర్య యాక్టింగ్ ఇరిటేషన్ ఏమైనా అనిపిస్తుందా? కొంతమంది అన్నారు ఆడియన్స్ చాలా మంది అన్నారు ఇరిటేటింగ్ అంటే అదే ఇట్లా అరుస్తూ ఉంటాడు. కొన్ని లాంగ్వేజెస్ అర్థం కావు. వాళ్ళు అడవిలో మాట్లాడేది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా డిఫరెంట్ గా ఉంది. ఇరిటేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అర్థమవుతుంది. అట్లానే కాదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇబ్బంది రాదు. ఓకే, తమ్ముడు కూడా కాంబినేషన్ లాస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అంట, హైలైట్ అంట. కొంతసేపు మాత్రమే చూపించాడు కానీ బాగుందా? కొంతసేపు అన్న లోపల అరుపులు జనాలు పర్వాలేదన్న బాగానే ఉంది. సూపర్ ఎక్సలెంట్. అంటే యాక్టింగ్ ఏం మీన్ సూర్య యాక్టింగ్, కార్తిక్ యాక్టింగ్ సూపర్. గెటప్ ఎట్లుంది? సూపర్ కొట్టేస్తుందా వెయ్యికోట్లో? బాగుంది. సూపర్ మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? బాగుంది సినిమా. చెప్పండి ఎట్లుంది? యావరేజ్. దేనికి చెప్పండి. చెప్పండి ఎట్లుంది? బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇంట్రెస్టింగ్ బాగుంది. అంటే కొంచెం డివైడ్ టాక్ వచ్చింది నిన్నంతా. అయితే బాగుంది. మూవీ అయితే బాగుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉందా? బాగుంది. క్యారెక్టర్స్ కానీ బాగుంది. కాకపోతే ఆ సౌండింగ్ వాయిస్ అయితే బేస్ బాగా పెట్టాను. బాగుంది. అయితే మీకు అయితే ఎక్కడ బోర్ అనిపిస్తుంది? బోర్ ఏం లేదు. బాగుంది. సూర్య ఇటు కొట్టాడు అయితే గట్టి బాగుంది. ఎట్లా సినిమా ఇంట్రెస్టింగ్ సూర్య యాక్టింగ్ బాగుంది. ఇంతకుముందు సూర్య సినిమాలు చూసారా? ఇంతకుముందు చూడలేదు. సూర్య సినిమాలు ఎవరు చూసాము. బాగుంది. దీంట్లో బాగా డిఫరెంట్ గా ట్రై చేశాడు. బాగా చేసాడు. చెప్పండి. హైలైట్ గా బాగుందా? బాగుంది. నిన్న కొంచెం డివైడ్ టాక్ వచ్చింది సినిమా. ఏం లేదు, బాగుంది సినిమా మాత్రం. చూడదు అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి సినిమా. ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. అంటే కార్తీక్ కూడా ఎక్కువసేపు. కార్తీక్ ఎక్కువ లేదు, సూర్య ఎక్కువ. కార్తీక్ ది సెకండ్ హాఫ్ లో హైలైట్ గా ఉంటుంది. మేబీ హైలైట్. క్లైమాక్స్ ఇంకా హైలైట్. బాగుంది. హైలైట్ గా ఉంది. చూడొచ్చు. ఫ్యామిలీ గానీ చూడొచ్చు. సరే పర్లేదు. ఎక్సలెంట్. ఫుల్ యాక్షన్ బ్యాక్ ఆ సినిమా అంతా. మధ్యలో ఎమోషనల్ డైలాగ్స్ అన్ని కూడా ఉన్నాయన్నాము. చాలా అది కనెక్ట్ అవుతామా? పిల్లలతో బాగా కనెక్ట్ అవుతాం. అంటే ఫ్యామిలీ బ్యాక్ వాళ్ళు కూడా చూసే ఉంటున్నాయి ఎలిమెంట్స్. అని ఏం మీకు నచ్చింది మెయిన్ హైలైట్? క్లైమాక్స్ సెంటర్ వల్ల క్లైమాక్స్ ఇది కార్తీ ఎంట్రీయా? కార్తీ ఎంట్రీ అదొకటి నా మెయిన్ గూస్ బంప్స్. అదొకటి పిల్లని సేవ్ చేయడం అంత బాగుంది. క్రొకోడైల్ ఫైట్ ఎట్లుంది? క్రొకోడైల్ నైస్ బాగుంది. అది సినిమా బాగానే ఉంది. సూపర్ హిట్ అని ఉద్దేశం. హిట్